తెలంగాణలో ఇందిరం ఎమర్జెన్సీ పాలన నడుస్తోందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టును ఖండించినటువంటి ప్రశాంత్ రెడ్డి రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నియంత పాలన చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగినందుకు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలనకు మించి ప్రజాపాలన పేరు మీద ఇవాళ రేవంత్ రెడ్డి నియంత పాలన చేస్తా ఉన్నాడు. ఎమర్జెన్సీ పాలన జరుగుతా ఉన్నది. ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగే ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి జైళ్లలో పెడతా ఉన్నాడు. మరి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను నాయకుల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి జైళ్లలో పెడతా ఉన్నాడు. ఇవాళ పొద్దున కౌశిక్ రెడ్డి గారిని అన్యాయంగా దుర్మార్గంగా ఇవాళ అరెస్ట్ చేసినారు. మరి ఆయన అరెస్టుని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడిగినందుకు హరీష్ రావు గారిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినారు. ఇట్లా ఒక నిర్బంధకమైన అక్రమంగా అరెస్టులు చేసి ఎమర్జెన్సీ పాలన చేస్తా ఉన్నాడు. రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నారు. ఒక దిక్కు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పుస్తకం చేలో పట్టుకొని నేను ప్రతిపక్ష నాయకుడిని ఎక్కడికైనా పోవచ్చు దేశంలో అని మాట్లాడతాడు. మరి ఇంకో పక్కనేమో వారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో మా ప్రతిపక్ష నాయుడు మధుసూదన్ చారి గారిని ఎక్కడికి పోయకుండా ఆయనను కూడా ఇవాళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు కూర్చోబెట్టడం జరిగింది. అందుకే ఈ ముఖ్యమంత్రి గారి రాజ్యాంగ ఉల్లంఘన ఈ ఎమర్జెన్సీ పాలనను మరి దీని నుంచి కాపాడవలసిందిగా రేపు మేము అంబేద్కర్ గారి వర్ధంతి ఉన్నది. అంబేద్కర్ గారి వర్ధంతి రోజున అంబేద్కర్ గారికి పూలతో నివాళులు అర్పించి వారిని కూడా రాజ్యాంగాన్ని ఇవాళ తుంగలో తొక్కుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి బారి నుండి కాపాడాలని చెప్పి రాజ్యాంగ రక్షకులను మేము కోరుతాం.